ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. జగన్ ముద్ర తొలగించేలా తొలి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ ముద్ర తొలగింపునకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అటు పాలన గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ పార్టీని చిత్తు చేసిన కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అంతే దూకుడుగా అడుగులు వేస్తోంది. ఏపీ నూతన సర్కార్ వస్తూనే సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ పథకం పేరు మార్చింది. తద్వారా జగన్ ముద్ర లేకుండా చేసింది. జగనన్న విద్యా కానుక పేరు మారుస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా కానుక బదులుగా విద్యార్థి కిట్ గా పేరు మార్చింది. ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఏటా విద్యా కానుకతో పాటుగా ప్రతిరోజు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేవారు. అప్పటి వరకు ఉన్న ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు రాగిజావా, మధ్యాహ్నం నిర్దేశిత మెనూతో సిద్ధం చేసిన భోజనంతో పాటు విద్యార్థులకు చిక్కీలు అందించేవారు. ఆ చిక్కీలపైన జగన్ ఫోటోలతో ఉన్న కవర్తో విద్యార్థులు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యా కానుకను గత ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేయడంతో యథావిధిగా దాన్ని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉండే కవర్లలో జగన్ ఫోటోలను తొలగించారు. ఏపీ ప్రభుత్వ రాజముద్రతో కవర్లను రూపొందించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని జగనన్న గోరుముద్దగా గత ప్రభుత్వంలో పేరు మార్పు చేశారు. అదేవిధంగా ప్రతి ఏటా జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం కింద 15,000 చొప్పున అందిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరుతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫామ్, బూట్లు, ఇతర సామాగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థులకు ఈ కిట్ ను అందజేసేవారు. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని, భారీగా ప్రజాధనం వృధా అవుతోందని, నాసీ రకం కిట్లను పంపిణీ చేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టినా అప్పట్లో వైసీపీ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే విద్యా కానుక పంపిణీ వ్యవహారంపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు దీనిపై విచారణ కోరుతున్నారు. ఇప్పుడు ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ అక్రమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అదే సమయంలో ఇప్పటికే కొనుగోలు చేసిన విద్యా కానుక కిట్లను ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఈసారికి కొనుగోలు చేసిన కిట్లను వృధా చేయకుండా యథావిధిగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కిట్లపై జగన్ పేరు తొలగించి యథాతథంగా విద్యార్థులకు కిట్లను ఈసారి పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ఆఫీసులు సైతం సీజ్ చేశారు. వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని పలు శాఖలకు చంద్రబాబు నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు కొనసాగిస్తున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో, జెన్కోలలో పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయవాడలో కొద్ది రోజుల క్రితం కలుషిత తాగునీటితో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. వీఐపీల రాకపోకల పేరుతో ట్రాఫిక్ నిలిపివేత వంటి చర్యలు వద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తన కాన్వాయ్ వెళుతున్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ ఆపొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.